भगवद्गीता की जय। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जगन्नाथ बलदेव सुभद्र महाराज की जय। ओमिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्याया योगशास्त्रेण श्रीकृष्णार्जुन संवादे तृतीयोऽध्यायः। हरि ओम तत्सत्। हरे कृष्ण। నిత్య జీవితంలో భగవద్గీతకి అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా చాలా ఆసక్తితో ఇక్కడికి ఇచ్చేశారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము భగవద్గీతలోని 3వ అధ్యాయంలో నిన్న 30వ శ్లోకం గురించి భగవంతుడు ఉపదేశించారు. మనం అందరూ చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము, అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఆపై శ్లోకంలో భగవంతుడు ఇంకా ఏమేమి మనకు ఉపదేశాలని అందించాలని అర్జునుడి ద్వారా ఇక్కడ భగవంతుడు ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో చెప్పబోతూ ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. సో ప్రతి శ్లోకంలో కూడా మనకు కర్మయోగం కాబట్టి కర్మభిః అని వస్తూ ఉంది. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే, నేను ఉపదేశించినటువంటి ఆ సిద్ధాంతం, మత సిద్ధాంతం ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఒక కొత్త పదం అనేది మనకు వింటున్నాం ఈ శ్లోకంలో. అదేంటి? మత సిద్ధాంతం అని భగవంతుడు ఉపయోగిస్తున్నారు. ఆ మత సిద్ధాంతం అంటే ఏంటి, దాని యొక్క వివరణ అంటే ఏంటి, దాని నుండి మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి అనేది మనము ఇప్పుడు వినబోతూ ఉన్నాము. కనుక ఇప్పటి వరకు నేను ఉపదేశించినటువంటి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పినవి మత సిద్ధాంతమే అని అన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ 3వ అధ్యాయంలో మొత్తం ఈ 30 శ్లోకాలలో కూడా దాని యొక్క ఆంతర్యం మత సిద్ధాంతం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ. కనుక ఇది వరకు నేను చెప్పినటువంటి వివరణ ఆ మొత్తం కూడా దేనిని ఇప్పుడు సూత్రప్రాయంగా చెప్తుంది అంటే మత సిద్ధాంతం అని అన్నారు. నా మతం యొక్క సిద్ధాంతం అని భగవంతుడు చెప్తున్నారు. ఆ మత సిద్ధాంతం ఏంటి అంటే సత్కర్మాచరణ. ఎవరైతే సత్కర్మాచరణ లేదా సత్కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారో, ఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్రీత్యర్థం భగవంతుని కైంకర్యార్థం చేస్తారో, ఫలాన్ని ఎటువంటి ఫలాన్ని ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఆ భగవదార్పితం చేసి ఆ తత్ఫలితాన్ని పొందాలని ఎవరు అనుకోకుండా భగవంతుని ఆనందం కోసమే చేస్తున్నాను, అలా నేను చేశాను అనే ఆ కర్తృత్వ భావాన్ని మేము భగవంతునికే ఇచ్చేస్తున్నాము అని చెప్పడమే ఇక్కడ మత సిద్ధాంతం అని మొట్టమొదట ఈ శ్లోకంలో భగవంతుడు మత సిద్ధాంతం అనే పదాన్ని ఉపయోగించారు. మరి మత సిద్ధాంతం అంటే ఇదే అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో చాలా రకరకాల మత సిద్ధాంతాలు అనేవి ప్రచారంలో ఉన్నాయి. మరి ఎవరు ఎలా చెప్పారో నాకు తెలియదు. ఎవరు ఏ సిద్ధాంతాలని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారో మార్చుకోనివ్వండి. మరి మీరు ఆ సిద్ధాంతాలను పాటించారనుకోండి, వాటి యొక్క ఫలితము మీకే తెలవాలి. కానీ దానికి నేను ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు. నేను ప్రచురించినటువంటి లేదా నేను కనుగొన్నటువంటి లేదా నేను ఉపదేశించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మీరు అమలు చేస్తే, దాన్ని మీరు పాటిస్తే దానికి ఫలితాన్ని నేనే ఇస్తాను. కనుక నేనే దానికి ప్రమాణం, నేనే దానికి మీకు ప్రమాణం చేస్తున్నాను, దానికి తగ్గట్టు మీకు ఫలితం అనేది ఇస్తాను అని ఇక్కడ భగవంతుడు ఇంకో సిద్ధాంత మత సిద్ధాంత పరంగా కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇదే మన మతం,
భగవంతుడు ఏమంటున్నారు, అయ్యా సత్కర్మలు చేసుకోండి, ఆ సత్కర్మ ఆచరణ ద్వారా అంటే ధర్మ ఆచరణ ద్వారా మీరు కావాల్సినటువంటి కోరికలన్నింటినీ తీర్చుకోండి అని మొట్టమొదటి వాక్యం చెప్పారు. మరి కోరికలైతే కొద్దిగా తగ్గించుకోండి. ఆ కోరికలను కొద్దిగా తగ్గించుకోవడం ద్వారా చిత్తశుద్ధి కలిగి మనం జ్ఞానం వైపుకు వెళతాము, లేదా తత్వజ్ఞానం వైపుకు వెళతాము. ఇదే నేను ఇవ్వగలిగినటువంటి ఆ మత సిద్ధాంతము. ఇది భగవంతుని సిద్ధాంతము. భగవంతుని మతము తప్ప ఇంకొక మతం ఇక్కడ లేదు. కానీ మనం ఈ భూలోకంలో ఎన్నో రకాల మతాలని మనమే అజ్ఞానంతో సృష్టించుకుని ఉన్నాము. కానీ ఉన్న మతం ఏదయ్యా? పరమాత్మ యొక్క మతం తప్ప ఇంకే మతము కూడా లేదు. ఈ జీవరాశులందరికీ కలిపి ఒకే మతము, అది మత సిద్ధాంతము. కనుక ప్రతి జీవి కూడా సత్కర్మలనే ఆచరించండి. ధర్మంగానే ప్రతి వస్తువుని కూడా ధర్మ నియమాన్ని అనుసరించే ఆ వస్తువుని యొక్క ప్రయోజనాన్ని మీరు పొందండి. అంతేకాని అధర్మ మార్గంలో అంటే ఇలా చెప్పారంటే దాని అర్థం ఎవరూ కూడా అధర్మ మార్గంలోనికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకుండా చూసుకోండి. ఏ వస్తువునైనా పొందాలన్నా, ఏ విషయాన్నైనా పొందాలన్నా మనమేం చేయాలి? ధర్మంగానే, ధర్మపరంగానే, ధర్మ నియమాలను ఆచరించే ధర్మానికి విరుద్ధంగా మనము వెళ్ళకూడదు అని చెప్పేస్తున్నారు. అర్థమైంది కదండి? ఎందుకంటే ధర్మాన్ని దాటితే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా ఇదివరకు మనం చాలాసార్లు భగవంతుడు చెప్పారు. కనుక ధర్మం అంటేనే ఆ ధర్మమే భగవంతుడిని ఆశ్రయించింది కాబట్టి, ఆ ధర్మ నియమాన్ని భగవంతుడే ఇచ్చారు కాబట్టి ఆ ధర్మ ప్రవృత్తిని మనలో కలిగే విధంగా భగవంతుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ధర్మ ఫలితాన్ని కూడా భగవంతుడే ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎవరిని నమ్ముకోవాలి? ధర్మాన్నే నమ్ముకోవాలి, లేదా భగవంతుడినే. భగవంతుడు అంటేనే ధర్మం, భగవంతుడు చెప్పినదే ధర్మం. కాబట్టి ఈ శాస్త్రం ద్వారా మనకి ఏది విదితమైనదో, ఏది ప్రామాణికంగా ఉన్నదో దాన్నే మనం పాటిద్దాం. అంతేగాని మనకు ఆ ధర్మ మార్గంలో వెళ్ళి మనకు అనవసరమైనటువంటి వాటిని సాధించుకోవడానికి చేతులని లేదా అరులు చాచకూడదు అని ఇక్కడ భగవంతుడు చెబుతున్నారు. ఇదే నా మత సిద్ధాంతము అని చెప్పేస్తూ ఉన్నారట. ఈ శ్లోకంలో భగవంతుడు అలా చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఈ సమర్పణ బుద్ధి అనేది చాలా ముఖ్యం. మరి ఈ మత సిద్ధాంతాన్ని పాటిస్తే మాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటున్నారు. మొదటి భగవంతుడికి సమాధానం చెప్పేస్తున్నారు. అంటే ఆయన చెప్తారు, మన మొహాలలో కనిపించేటువంటి సందేహాలను కూడా పసిగట్టి దానికి కూడా భగవంతుడు జవాబులని ఇచ్చేస్తున్నారు. అయ్యా మరి ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, మేము వాటిని అనుసరించి ప్రయోజనాలను పొందాలనుకుంటున్నాం. మరి మీ మతాన్ని పాటించడం వల్ల మాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని అన్నారా? దానికి నేను ఇచ్చేటటువంటి ఉత్తరం ఏమంటే, ఎవరైతే ఈ మత సిద్ధాంతాన్ని అంటే సత్కర్మాచరణ అనేటువంటి మత సిద్ధాంతాన్ని పాలిస్తారో లేదా అనుసరిస్తారో వారి యొక్క కర్మలన్నింటినీ కూడా నేను తీసివేస్తాను అని భగవంతుడు సమాధానం ఇచ్చారు. ఇంతకంటే ఎవరైనా సరే మనకి ధీమాగా చెబుతారా అనేది మనం ఆలోచించాలి. ఎంత ఇక్కడ చెప్పేస్తున్నారండి, అంటే ప్రామిస్ చేస్తున్నారు, అంటే ధృవీకరిస్తున్నారు. మరి కనుక ఎవరైతే ముచ్యంతే తేపి కర్మభిహి అని అంటున్నారండి, ఎవరైతే ఈ ఆచరణని ఈ మతాన్ని పాటిస్తారో వారు కర్మబంధనం నుంచి విముక్తిని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారు. మరి దానితో పాటు ఇంకా 2 విషయాలు మనం శ్రద్ధగా వినాలట. అవి ఏవంటే శ్రద్ధావంతో నసూయంతో అని అన్నారు. శ్రద్ధగా ఈ సిద్ధాంతాన్ని ఈ నియమాన్ని మనము పాటించాలి. శ్రద్ధ అనేటటువంటి లక్షణం మనలో ఉండాలట. మరి ఇంకా ఏముండాలట? అనసూయంత, పరమాత్మ మీద ఎటువంటి అసూయ ఉండకూడదట. అయ్యా అసూయ అంటే ఏంటి? పరమాత్మ మీద అసూయ పడతారు ఎవరైనా? పడతారా? ఉన్నారా మన చరిత్రలో? ఆ భావాన్నే, ఆ ఎమోషన్నే అసూయ. మరి పరమాత్మ మీద కూడా అసూయ పడే వాళ్ళు ఉన్నారట. ఎవరైనా ఉన్నారండి మనకు తెలిసిన వారు? రాక్షసులందరూ ఉన్నారు కదండి. మరి పరమాత్మ ఉన్నప్పుడు కూడా ఎవరన్నా ఉన్నారా పరమాత్మ మీద అసూయ చూపిస్తూ? ఈ కురుక్షేత్రంలోనే ఉన్నారు కదండి. మనకు ఎంతమంది కావాలి? దుర్యోధనాదులు అందరూ కూడా, కౌరవులందరూ కూడా పరమాత్మ మీద
అసూయ చూపించేవారే. ఆ శాంతి ఒప్పందం వచ్చినప్పుడు కూడా ఎంతమంది పరమాత్మ ఇక్కడికి వచ్చారు అని అర్థం చేసుకోగలిగారు. అవునా కదండి, శాంతిదూతగా వచ్చారు కదండి భగవంతుడు పరమాత్మ. వచ్చినప్పుడు ఎంతమంది ఆయన దేవాది దేవుడు, ఎంతమంది ఈయన ధర్మరాజు, ఎంతమంది ఈయన ధర్మాన్ని పరిపాలించేటటువంటి ఆ దేవాది దేవుడు అని ఎవరికి అర్థమైంది? భక్తులకు మాత్రమే అర్థమైంది. మరి కౌరవాదులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎలా కనపడ్డాడు? కొంతమందికి తప్పండి. ఆ భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క స్వస్వరూపం తెలుసండి. వాళ్ళందరూ కూడా మంచి భక్తులే, అయినా కూడా ఆ సేనలో ఉన్నారు. మరి అక్కడ ఉన్నా కూడా వారు పరమాత్మని గుర్తించగలిగారు. కానీ చాలా వరకు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడికి కూడా తెలుసండి. తెలిసినా కూడా తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, అజ్ఞానంతో ఆ మోహంతో ఉండేవాళ్ళే చాలా వరకు ఈ దుర్యోధనాదులు ఉన్నారు. కాబట్టి భగవంతుడు మాట మాట్లాడితేనే వారికి అసూయ. అవునా కదండి. ఎందుకు ఈ పరమాత్మ ఈయన కృష్ణుడు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, పాండవ పక్షపాతి అని అన్నారు కదండి. వాళ్ళిద్దరూ వెళ్ళారు కదా యుద్ధం చేయకముందు. ఎవరెవరు వెళ్ళారు? దుర్యోధనుడు వెళ్ళారు, అలాగే అర్జునుడు వెళ్ళారు. మరి దుర్యోధనుడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? శిరస్సు దగ్గర కూర్చున్నాడు. నేను ఆ కురువంశానికి రారాజుని, నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవడమా? నాకంతా దుస్థితి లేదు అని ఆయన శిరస్సు దగ్గర వచ్చి కూర్చున్నారు పరమాత్మకి. మరి అర్జునుడు లాంటి భక్తులు ఎప్పుడు కూడా మనం ఎలా అనుకుంటాము? భగవంతుని యొక్క పాదపద్మములే మన యొక్క సౌభాగ్యం అని మనం అనుకుంటాం కదండి. అది అండి భక్తులకి. మరి వారిని ఏమనాలి అంటే అలాంటి అజ్ఞానము, అలాంటి మనస్థితి కలిగిన వారే కౌరవులు. కాబట్టి వారికి పాదాల యొక్క, భగవంతుని యొక్క పాదుకల యొక్క విలువ తెలియదు. అందుకని వారు అసూయాభావంతో ఉండేవారు. అసూయ అంటే భగవంతుని చూస్తూనే వారికి సరిపోదట, భగవంతున్నే బంధించాలని చూశారంట శ్రీకృష్ణ పరమాత్మని. కానీ పరమాత్మని ఎవరైనా పట్టుకుంటారండి? ప్రేమతో ఆయన్ని పట్టుకుంటే పట్టుకోవచ్చేమో, కానీ ఇంకా ఏ శక్తి కూడా, ఆయనే అన్ని శక్తులకి మూల కారణం కదండి. మరి అలా వాళ్ళు అసూయతో భగవంతుని పట్టుకోవాలని చూశారు, బంధించాలని చూశారు. కానీ కనుక భగవంతుని మీద ఇలా దోషారోపణల్ని మనం చేయకూడదు. ఈయన పక్షపాతి, ఈయన హింసాత్మకంగా అందరినీ సంహరించాడు, కృష్ణుడు మంచివాడు కాదు, ఆయన ధర్మ నియమాల్ని పాటించలేదు అని చాలా అపనిందలు వేశారట. కనుక ఎవరైతే ఈ మార్గాన్ని, ఎవరైతే సత్కర్మాచరణ చేస్తారో వారికి ఎలాంటి ఫలితం కలుగుతుందట? ఈ మత సిద్ధాంతాన్ని పరిపాలిస్తే జ్ఞాన మార్గంలో ఉండేవారు ఎటువంటి ఫలితాన్ని పొందుతారో, కర్మ మార్గంలో ఉండేవారు కూడా, సత్కర్మ మార్గంలో ఉండేవారు కూడా అదే ఫలితాన్ని పొందుతారు. కనుక మనం జ్ఞాన మార్గంలో ఉన్నవారిని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు, తక్కువ వస్తాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకిచ్చినటువంటి ఉపదేశం, మనకు ఇవ్వబడినటువంటి, అంటే అడ్వైజ్డ్ లేదా ప్రిస్క్రైబ్డ్ అంటే ఏమంటారు? మనకు ఉపదేశించిన, మనకు ఇవ్వబడినది సత్కర్మ, మంచి పనులు చేసుకోవాలి, నిత్యము చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారండి. నిత్యము, ప్రతి క్షణము కూడా మనము సత్కర్మాచరణ చేయడానికే మనము మొగ్గు చూపాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారట. ఇంకా ఏమని అంటున్నారు ఇక్కడ చూద్దాం. కనుక ఈ మతానికి, ఈ మత సిద్ధాంతానికి నేనే ప్రామాణికం, నేనే ఎవరు అంటున్నారు? నేనే ఆధారం అని కూడా అంటున్నారు. అంతే కదండి. ధర్మమే ఆయన్ని ఆశ్రయించినప్పుడు మరి ఎవరు ఆధారభూతమై ఉంటారు? ప్రతిదానికి కూడా అంతే కదండి. ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు కూడా ఆయన నుంచి కూడా ఉద్భవించిందే. మరి వచ్చిన ప్రతి వస్తువు కూడా ఎక్కడికి వెళ్తుంది? కానీ మన ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చాము మనకు తెలుసా? అవునా కదండి. ఇప్పుడు స్క్రిప్చర్స్ చదువుతున్నాము, మనం గ్రంథాలు చదువుతున్నాము కాబట్టి మనకు తెలుస్తుంది. మనకు తెలియనప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేటువంటి అవగాహన మనకున్నదా? లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కనుక అటువంటి అవగాహన, అటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా శ్రద్ధ అంటే అస్తిత్వ బుద్ధి అని అంటున్నారండి. అస్తిత్వ బుద్ధి అంటే ఏంటి అంటే, మనం ఈ భూమి మీద ఉన్నాం, ఈ భూలోకంలో ఉన్నాము. అయ్యా, ఈ భూలోకమే అన్నిటికంటే ఉత్తమమైనది. ఈ లోకాన్ని మించి ఏ లోకము ఉన్నతమైనది, పరలోకం అనేది లేదు. అవునా? కనుక మనం ఏ ప్రయోజనాన్నైనా ఇక్కడే పొందాలి, ఇదే చివరి మన లోకం అని అనుకున్న వాళ్లకు వారి యొక్క గతి ఏమవుతుందట అంటే, యమధర్మరాజు గారు ఇక్కడ చెప్తున్నారు. అయ్యా, ఎవరైతే
మంచి మంచి కర్మలు చేసుకుంటున్నారో వాళ్లకు పుణ్యఫలాలను ఇవ్వడానికి ఒక మంచి పరలోకం అనేది ఉన్నది అని భావిస్తారట, ఉన్నది అని తెలుసుకుంటారట జ్ఞానులు. మరి అజ్ఞానులు ఏమనుకుంటున్నారు? ఈ భూమిలోనే అంతా జరిగిపోతుంది, ఇదే శాశ్వతం. అవునా కదండి? ఇంతకు మించిన లోకం ఎక్కడ లేదని అనుకున్న వాళ్ళకు యమధర్మరాజు ఇచ్చేటటువంటి ఆ వివరణ ఏంటట అంటే, మళ్ళీ మళ్ళీ నాకే దక్కుతారు అని అంటారట యమధర్మరాజు. ఎవరైతే ఇదే నాకు మొదలు, ఇదే నాకు అంతం, ఇక్కడే అన్నీ చేసేయాలి, ఇక్కడే అన్నీ ఎంజాయ్ చేసేయాలి, అన్ని సుఖాలను ఇక్కడే పొందాలి, ఇది తప్ప ఏ లోకము, వైకుంఠలోకము లేదు, నరకలోకము లేదు, స్వర్గలోకము లేదు, ఇదే ఉన్నటువంటి ఏకైక లోకం అని భావించే వారికి యమధర్మరాజు ఇచ్చేటటువంటి వివరణ ఏంటట అంటే, వారు మళ్ళీ మళ్ళీ నాకే దక్కుతారు. అంటే ఏమి అంటే మళ్ళీ మళ్ళీ మొట్టమొదటిగా మళ్ళీ మళ్ళీ నాకే దక్కుతారంటే వారు యమలోకానికి వెళ్ళి ఎన్ని శిక్షలు అన్నీ చేసి మరి అలాంటి అలాంటి కర్మల రూపమైనటువంటి ఫలితమైనటువంటి జన్మని పొందుతారు. ఈ జన్మ మృత్యు ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటారు అని యమధర్మరాజు చెప్పారట. కనుక మనము చాలా జాగ్రత్తగా మంచి మంచి పనులని చేయాలి అని ప్రోత్సహిస్తూ ఉన్నారట. కనుక శ్రద్ధ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. దానికి ఉదాహరణగా ఉద్ధవుని గురించి చెప్తున్నారండి, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఎవరండి ఉద్ధవుడు? ఉద్ధవుడు ఎవరు? విన్నామా మనము పేరైనా? విని ఉంటాం, తప్పకుండా విని ఉంటామండి. మర్చిపోయారా మీరు? సరే, శ్రద్ధ అని మనకు వివరణ ఇవ్వడానికి దానికి ప్రతీకగా ఎవరిని చూపిస్తున్నారంటే ఉద్ధవుడిని చూపిస్తున్నారట. మనకు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆయన యొక్క మంత్రిగా ఎవరున్నారట అంటే, మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారట అంటే ఉద్ధవుడు ఉండేవాడట. చాలా పరమ భక్తుడండి, చాలా మహానుభావుడు. ఆయన మంత్రి వ్యవహారాలు చూసేవారు, అలాగే రాయబారి వ్యవహారాలు, అన్ని పనులు చేసేవారట. పరమాత్మ ఏమి చెప్తే ఆ పనులని తప్పకుండా అలానే శ్రద్ధగా చేసేవారట. అయ్యా నువ్వు ఈ విధంగా కర్మాచరణ చెయ్యి అంటే అలానే నడుచుకునేవారట. పరమాత్మ చెప్పిన దానికి విరుద్ధంగా ఏ కర్మను ఆచరించేవారట. అలా పరమాత్మను యథావిధిగా పాలించే వాళ్ళలో లేదా అనుసరించే వాళ్ళలో ఎవరు ప్రథముడు అంటే ఉద్ధవుడు. ఉద్ధవుడు చాలా భక్తుడు. భక్తి అంటే ఉద్ధవుడి నుంచి నేర్చుకోవాలని చెప్తారట. మరి ఒకసారి ఆయన ఎప్పుడైతే బృందావనం నుంచి వదిలి వచ్చేసారో కృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి బృందావనంకి వెళ్ళిపోలేదట. ఎక్కడ ఉన్నారు? ఆయన మధుర ద్వారకలోనే ఉండిపోయారు. ఎందుకంటే రాజ్యం యొక్క వ్యవహారాల మీద. మరి కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు? ఉద్ధవుణ్ణి శాంతి దూతగా, ఒక దూతగా పంపించారట. నీవు వెళ్ళి గోపికలని ఓదార్చి అందరినీ కూడా, బృందావన వాసులందరినీ కూడా, వారందరూ మిస్ అవుతున్నారు కదండి. 11 సంవత్సరాల ప్రాయంలో భగవంతుడు బృందావనాన్ని వదిలేశారు, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. చాలా కాలం అయిపోయిందట. అక్కడ ఏమవుతున్నారు? గోపికలందరూ కూడా, ప్రజవాసులందరూ కూడా చాలా చింతిస్తున్నారట, చాలా దిగులు పడుతూ ఉన్నారట. మరి ఓదార్చి రమ్మని ఉద్ధవుణ్ణి పంపిస్తారట. మరి ఉద్ధవుణ్ణి పంపడంలో అర్థం ఏంటి అనేది మనకు ముందు అర్థమవుతుంది. ఉద్ధవుణ్ణి ఎందుకు పంపించారంటే వాళ్ళందరినీ ఓదార్చి, యశోదమ్మని, నందమహారాజుని, వీళ్ళందరినీ, గోపికల్ని, గోపబాలుల్ని అందరినీ ఓదార్చేసి రావయ్యా, వాళ్ళందరినీ నువ్వు పలకరించిరా, వారి యొక్క అనుభవాలని, వారి యొక్క భక్తిని, వారి యొక్క ఆచరణని అన్నీ నువ్వు గమనించాలనేటువంటి లోపల ఉద్దేశంతో బయటికి ఏం చెప్పారు? అసలు భక్తి అంటే ఏంటి అని తెలియజేయడానికి ఉద్ధవుణ్ణి పరమాత్మ పంపించారట. అసలైన భక్తి అంటే ఏంటి అని చూపించాలి కదండి. చెబితే అర్థం కాదండి. ఏం చేయాలి? ఇంకా బాగా అర్థం అవ్వాలంటే చూయించాలి. ఫలానా భక్తుడు ఎలా ఉన్నారు అని చూపిస్తే కదండి మనకు అర్థమవుతుంది. అందుకని ఉద్ధవునికి ఒక కొంచెం చిన్న ప్రాబ్లం ఉందట. నేనే గొప్ప భక్తుడిని స్వామివారికి అనేటువంటి ఒక చిన్న దోషగుణం ఉందట. మరి అది చెప్తే కొన్ని మార్చుకోలేం కదండి. అందుకు చూపించడానికి ఎలాగా నీ వెళ్ళి గోపికల్ని ఓదార్చిరా అని చెప్పారట. మరి ఉద్ధవుడు వెళ్ళారట. బృందావనంలో వెళ్తే ప్రతి గోపిక దగ్గరికి వెళ్ళారట. అమ్మ, నన్ను స్వామివారు పంపించారు, మీరు ఎందుకు ఇలా చింతిస్తూ ఉన్నారు? ఎందుకు ఎంతసేపు ప్రతి సెకండ్ కూడా మీరు మనసుని పరమాత్మ మీదే ఉంచుతున్నారు? మీకేమీ పనులు లేవా? ఇంట్లో పనులు లేవా? లేదా భర్త ఇంట్లో అందరూ ఉన్నారు కదండి, కుటుంబాలకు సేవ చేయొచ్చు కదా, ఎంతసేపు మీకు ఈ కృష్ణదాసేనా లేదా భగవంతుడి ధ్యాసేనా, ఇంక వేరే ధ్యాస లేదా అని అడిగాడట. వారన్నారట, అయ్యా మాకు మనసు ఉంటే కదా మా మనసుని మేము
భగవంతునికి అర్పితం చేశాము, మరి మా మనసుని ఏ మనసుని ఇవ్వమని మాకు చెబుతారు అని అడిగారట. ఉద్ధవుడికి చాలా ఆశ్చర్యం వేసిందట. ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పోతున్నారటండి. కానీ గోపికలు వారు ఏమీ చదువుకోలేదట. మనలాగా పిహెచ్డీలు ఆ తత్వశాస్త్రాలు, మీమాంస శాస్త్రాలు, ఈ పురాణాలు, వేదాలన్నీ, బ్రహ్మసూత్రాలన్నీ చదవలేదట. కానీ ఎంత గొప్ప తత్వాన్ని కలిగిన వారట తెలుసా అండి గోపికలందరూ కూడా. వారు ఎందుకు వారికి అంత తత్వజ్ఞానం ఉందట అంటే వాళ్ళందరూ కూడా మునులు, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేసినటువంటి మహాత్ములు. కాబట్టి వాళ్ళకి అంత తత్వజ్ఞానం ఉంది కనుక వారు గోపికల రూపంలో మారారట. ఎందుకు? భగవంతునితో లీలలు చేద్దామని. అదే అండి. అందుకనేసి వారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే వారు అన్నారట, అయ్యా మేము విరహంగా లేము. ఎందుకు? భగవంతుడు మా దగ్గరే ఉన్నారు. ఇంకొక ప్రశ్నగా చెప్పారట, ఇంకొక వివరణగా, భగవంతుడు మాతోనే ఉన్నారు. మేము భగవంతుడు అక్కడి నుంచి రాలేదని మేము చింతించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క గోపిక దగ్గర భగవంతుడు ఉన్నారట. ఎలా ఉన్నారు? మానసికంగా అని. ప్రతి ఒక్క గోపిక, అయ్యా నా దగ్గర ఇక్కడే ఉన్నారు పరమాత్మ, కనపడడం లేదా మీకు? కనిపిస్తున్నారండి నా పక్కన పరమాత్మ, ఈ పక్క ఉన్నారు కదా, కనిపిస్తున్నారా పరమాత్మ? నా పక్కన కూడా ఉన్నారండి, మీ ఎదురుగా కూడా ఉన్నారు పరమాత్మ. కనుక మాకు ఎటువంటి బాధ, దుఃఖం అనేది లేదు. భక్తి అనేదండి ఎలా ఉండాలి? మన మనసుని భగవదార్పితం చేయాలి. ఆ భగవంతుడు మనకు భౌతికంగా కనిపించకపోయినా మానసికంగా మన ఆత్మలో, మన మనస్సులో ఎప్పుడు కూడా భగవద్ ధ్యానం అనేది ఉంటే భగవంతుడు మనతో ఉన్నట్లే. ఇప్పుడు గోవిందుడు ఉన్నట్లే కదండి మనతో భగవంతుడు ఉన్నట్లే కదా అని ప్రతి ఒక్క గోపిక వివరణ ఇచ్చారట. ఉంటాడు కదండి. ఆ భావంలోనికి వెళ్ళిపోవాలి. అదే అండి అసలైన భక్తి. అలాంటి భక్తిని మనము పెంపొందించుకోవాలి అని గోపికల ద్వారా ఆ అర్థాన్ని, ఆ వివరణని ఎవరికి తెలుపుతున్నారు? ఉద్ధవుడికి మాత్రమే అండి. మనకేం అవసరం లేదు, మనం చాలా. కానీ మనకు కూడా ఆ భక్తి, అసలైన నిజమైన భక్తి అంటే, స్వచ్ఛమైన భక్తి అంటే గోపికలది అని ఇక్కడ చూపిస్తూ ఉన్నారట. ఈ విధంగా గోపికల్ని ఓదార్చడానికి వెళ్ళి ఆయనే ఆ తత్వాన్ని, ఆ స్వచ్ఛమైన భక్తిని అర్థం చేసుకొని ఆ రోజు నుంచి ఆయన కూడా ఇలా చాలా కార్యక్రమాలలో, పనులలో భగవంతుడికి సాయం చేసేవారట. శిశుపాలుని వధించేటప్పుడు కూడా ఈయన యొక్క సేవ కూడా చాలా ఉందట. మరి భగవంతుడు ఎప్పుడైతే అవతారాన్ని చాలిస్తున్నారో అప్పుడు ఉద్ధవుని పిలిచారట. అయ్యా, నేను ఈ తత్వబోధనని నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. ఈ మొత్తం తత్వజ్ఞానాన్నంతా నీవు ప్రపంచమంతా తిరిగి అందరికీ కూడా నువ్వు ప్రచారం చేయాలి అని ఉద్ధవుడికి, మనకు భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీతాలు ఉందండి. ఎప్పుడైనా మీకు వీలైతే వినండి. భక్తి అంటే ఏంటో స్వచ్ఛమైన భక్తిలో చెప్తారండి. భక్తి అంటే భగవంతుడు మనకు చెప్పడండి. భక్తి అంటే ఎవరు చెప్తారు? శుద్ధ భక్తులు మాత్రమే మనకు ఆ భక్తి అంటే ఏంటో, ఆ రుచిని, ఆ జ్ఞానాన్ని, ఆ ప్రేమ వాత్సల్యాన్ని, ఆ ప్రేమని, స్వచ్ఛమైన ఆ హృదయమైనటువంటి ఆ ప్రేమమూర్తిని, ఆ భక్తి తత్పరతను వారే చెప్పగలరు. ఇంకెవరు? ఆ భగవంతుని యొక్క స్పర్శ వారికి ఉంది కదండి, వారే వివరించగలరు అసలైనటువంటి భక్తిని అని ఇక్కడ చెప్తున్నారు. కనుక ఉద్ధవుడు కూడా భగవంతుడు ఏదైతే తనకు బాధ్యతనిచ్చారో ఆయన కూడా మొత్తం ఆ తత్వజ్ఞానాన్ని ప్రపంచమంతా తిరిగి ఆయన ఏం చేశారు? ఉద్ధవ గీత రూపంలో మొత్తం అంతా ప్రచారం చేసే బాధ్యతను అనేటువంటి సత్కర్మాచరణ చేశారట. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది? నిద్రపోతున్నారా, మేలుకుని ఉన్నారా? కనుక ఈయన కూడా ఇలాంటి సత్కర్మాచరణి. ఉద్ధవుడికి అంత జ్ఞానం వచ్చింది, నాకు జ్ఞానం వచ్చేసింది, ఇంకా నాకేం అవసరం లేదని ఉన్నారా? లేదు. మొత్తం ఆ ప్రపంచమంతా తిరిగి ఆయన ఈ భక్తి తత్వాన్ని, భగవత్ తత్వాన్ని ప్రచారం చేశారట. కనుక మనవంతు కూడా ఏంటండి, మనము కూడా ఈ జ్ఞానాన్ని మనం కూడా ఏదో ఒక రూపంలో ప్రచారం అవ్వడానికి మనము కూడా హేతువు అవ్వాలి. అది ఉడతా భక్తి అయినా పర్వాలేదు. ఉడత ఎంత చిన్న సహాయం చేసిండండి భగవంతుడికి, అయినా దాన్ని కూడా భగవంతుడు స్వీకరిస్తున్నారు. కనుక మనకు స్వచ్ఛమైనటువంటి, అన్నిటికంటే గొప్పది ఏంటండి తెలుసా? స్వచ్ఛమైనటువంటి భక్తియుక్త సేవ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి జన్మ ఐశ్వర్య శృత శ్రీభిర్ అని ఉందండి. మనం ఉన్నతమైన ఫ్యామిలీలో, కుటుంబంలో పుట్టామనుకోండి, ఏమీ లాభం లేదు.
ఎక్కువ ఐశ్వర్యంలో పుట్టామనుకోండి, అలాంటి కుటుంబంలో ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే చెడ్డ అలవాట్లన్నీ మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ధనం అనేది ఆ అహంకార గర్వాలన్నీ వచ్చేస్తాయి, దోషగుణాలు. మరి అన్నిటికంటే ఉన్నతమైన ఏమిటయ్యా అంటే భక్తుల ఇంట్లో పుట్టడమే గొప్పదట. ఎన్నో వేల జన్మల కోట్ల పుణ్యము చేస్తే వారు భక్తుల ఇంట్లో పుడతారట. కనుక అన్నిటికంటే గొప్పదేంటయ్యా భక్తియుక్త సేవ. కనుక సేవ మన దగ్గరికి వచ్చిందంటే దాని అర్థము భగవంతుడే మన దగ్గరికి మన మీద ఎంతో కృప చూపిస్తున్నారట. కనుక సేవ వస్తే మన పరిగెత్త పారిపోకూడదు. ఎటువంటి సేవ అయినా మందిరంలో లేదా బయట లేదా భక్తుల కోసం సమాజం కోసం మనము సేవ చేయాలి. మన వంతుగా మనం చేస్తేనే అదే సత్కర్మాచరణ. ఎలా ఉద్ధవుడైతే ఎలా సత్కర్మాచరణ ప్రచారం చేసి భగవత్ తత్వజ్ఞానాన్ని సత్కర్మాచరణ చేసి ఫలితాన్ని పొందాడో అలాగే మనము కూడా ఈ సత్కర్మాచరణ ద్వారా మనము కూడా దాన్ని అనుసరించాలి అని ఇక్కడ చెప్తున్నా. అలాగే దంతవక్రుడు, ఇతర రాక్షసులు, దుర్యోధనులు, సాంబుడు, ఇలా చాలామందికి అసూయ అంటండి పరమాత్మ అంటే. చూడండి, పరమాత్మ అంటే చేతులు ఎత్తి ముక్కేవారే, కానీ దానికి ఇంకా ఎక్కువగా ఎలాంటి వారు ఉన్నారట, శత్రువులు ఉన్నారట. ఎవరికి? పరమాత్మకి అని ఇక్కడ చెప్తున్నారు. అలాంటి మార్గంలో అనసూయంత అసూయ లేనివాడు ఎవరయ్యా అంటే కుచేలుణ్ణి చూపించారట. అసూయే లేనివాడు. ఎందుకంటే కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా సాందీప ముని దగ్గర గురుకులంలో చదువుకున్నారట. అప్పుడు వారిద్దరూ ఆడుకునేవారు. ఆ ఆడుకునేటప్పుడు కూడా పరమాత్మ ఎప్పుడైతే కుచేలుడు దగ్గర వచ్చి ఆడుకునేటువంటి ఆ ప్రక్రియలో ఎప్పుడు చెప్పేవాట, అయ్యా నీవు పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు అన్ని సంపద, నాకు ఇల్లు కావాలి, వాకిలి కావాలి, కారు కావాలి, ఇది కావాలి అని నువ్వు అరులు చాచవద్దు. నువ్వేం చేయాలి, ఎక్కువ ధన సంపాదనకి నువ్వు వెళ్ళవద్దు. నువ్వేం చేయాలి, మంచి మంచి పుణ్యకార్యాలు చేయి, ధన సంపాదన ముఖ్యం కాదయ్యా అని ఇలా ఎన్నో హితమైనటువంటి బోధనలన్నీ చేశాడట. ఈ కుచేలుడు అవన్నీ మాటల్ని సీరియస్గా తీసుకున్నాడట. అవన్నీ చాలా చెవికి హృదయంలోనికి ఎక్కించుకుని, సరే నేను అలాగే వ్యవహరిస్తాను, ఎందుకంటే భగవంతుడని ఆయనకు తెలుసు, ఆయన ఏం చెప్పాడో అదే చేసేద్దామని అనుకున్నాడట. తర్వాత ఇద్దరు ఆ గురుకులం నుంచి బయటకు వచ్చిన తర్వాత భగవంతుడేమో ఇలా వచ్చేసారు, కుచేలుడేమో పెళ్లి చేసుకున్నారు, చాలామంది పిల్లల్ని కనేశారు. మరి వాళ్ళందరినీ పోషించాలి కదండి. పోషించడానికి మన దగ్గరేమో డబ్బులు లేకపోయాయి, అవునా కదండి. ఈయనకి డబ్బులు సంపాదిద్దామనే ఆలోచనే లేకపోయే. ఎంతసేపు భక్తి ప్రచారం దీనికే ఆయన సరిపోయేదట. మరి వారి భార్య యొక్క పరిస్థితి ఏంటి, పిల్లల్ని ఎలా నీరైనా ఇచ్చేటటువంటి అవస్థలోకి లేకపోయిందట. ఎప్పుడు ఎంతసేపని నీరు తాగుతారండి. ఎప్పుడైనా ఆకలి వేస్తే అయ్యా కొద్దిసేపు ఆగు, నాన్నగారు వచ్చి మీకు మంచి మంచి పలహారాలు తెస్తారు అని వాళ్ళ అమ్మ నిద్రపుచ్చేదట. ఆ పిల్లవాళ్ళు ఎదురు చూసి అలానే నిద్రపోయేవారట. అలాంటి పేదరికంలో కూడా చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయారట కుచేలుడు. మరి అలా ఉండగా ఒకసారి వారి భార్య, అయ్యా నీ మిత్రుడు పరమాత్మ కృష్ణుడు కదా, ఆయన చూడు ఎంత సకల రాజ్య భోగాలన్నీ నీకేమో అలా చెప్పాడు, ఆయనేమో చక్కగా రాజ్యాన్ని ఆ ఐశ్వర్యాలన్నింటినీ కూడా ఆయన అనుభవిస్తున్నాడు. ఒక్కసారి మీరు వెళ్ళేసి ఒక్క సహాయం అడిగితే మన యొక్క ఆ దారిద్ర్యం అంతా వెళ్ళిపోతుంది అని అడిగితే భార్య యొక్క ప్రోత్సాహంతో ఆయన బలవంతంగా వెళ్ళాడట. వెళ్ళి ఆ అటుకులు, మీకు తెలిసిందే కదండి అందరికీ, ఆ అటుకులు తీసుకెళ్ళాడు. ఆ చినిగిపోయినటువంటి దాన్ని ఏమనాలో, పై వస్త్రం అనాలో, అది ఎలా ఉందంటే అన్నీ ఎక్కడ చినిగిపోయిందట. ఒకసారి ఏమైందట, గురుకులంలో వీరిద్దరూ ఎప్పుడైతే చదువుకునేవారో ఒకసారి కృష్ణుడి యొక్క అటుకుల్ని కుచేలుడు తినేశాడట. కృష్ణుడి దగ్గర ఉండే అటుకుల్ని కుచేలుడు తినేశాడట. అప్పుడు బ్రహ్మదేవుడి కోపం వచ్చిందట. ఏంటి, నా తండ్రి యొక్క అటుకుల్ని తినేస్తావా, నీ యొక్క రాతని నేను మార్చేస్తా అనేసి ఏమని రాశాడట, యక్షశ్రీ కాదు శ్రీక్షయ అని రాసేశాడట బ్రహ్మరాత. కోపంతో నీ దగ్గర ఉండే ఐశ్వర్యం అంతా శ్రీక్షయ అని రాసేశారట. ఇంకేమైంది, ఆయనకి నిరుపేద అయిపోయాడట. మరి ఎప్పుడైతే ఈ అటుకులు పట్టుకొని మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడో అప్పుడు ఆ అటుకుల్ని తీసుకుని భగవంతుడు ఒక పిడికిల్ని నోట్లో వేసుకున్నారట. వెంటనే బ్రహ్మదేవుడికి చాలా సంతోషం వేసిందట. అబ్బా, నా తండ్రికి మళ్ళీ అటుకులు పెట్టాడా, సరే ఈయన రాతని మళ్ళీ నేను మార్చేద్దాం అని చెప్పి ఏమని రాశాడట, ఆ పదాన్ని తిప్పించి రాశాడట. ఏమని రాశాడు, ఇక్కడ ఏమని రాశాడు, శ్రీక్షయ యక్షశ్రీ అని రాశాడట. యక్షుడు అంటే ఎవరండి, కుబేరుడు. యక్షుడు అని ఎవరిని అంటారు,
కుబేరు యొక్క వాళ్ళ వంశంలో ఉండే వాళ్ళందరినీ కూడా యక్షుడు అంటారట. మరి 1వ పిడికిలికి ఆయనకి మొత్తం ఐశ్వర్యం వచ్చిందట. 2వ పిడికిలికి లక్ష్మీదేవి దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం అంతా వెళ్ళిపోయిందట. ఇంకొక 3వ పిడికిలికి రుక్మిణీదేవి ఆపేసిందట. అయ్యా మొత్తం ఖాళీ అయిపోయింది, ఇక మనం కూడా కుచేలుడి పరిస్థితి వచ్చేస్తుంది, మీరు ఆపేసేయండి అని రుక్మిణీదేవి ఆపేసిందట. లేకపోతే అన్నీ ఇచ్చేసేవాడట. ఎవరు? పరమాత్మకి ఏమీ అవసరం లేదు కదండి, భక్తుడి యొక్క బాగోగులే ఆయనకి కావాలని ఇక్కడ చెప్తూ ఉన్నారట. ఈ విధంగా అందరూ కూడా ఈ ఉద్ధవుడైతే ఏమి, కుచేలుడైతే ఏమి, అందరూ కూడా సత్కర్మాచరణలు చేసి గొప్ప గొప్ప మంచి మంచి పనులు చేసి భగవత్ సేవ చేసి వారు జ్ఞానయోగులు ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతారో అలాంటి ఫలితాన్ని పొందారు. కాబట్టి మనము కూడా భగవంతుని మీద ఎటువంటి దోషారోపణలు చేయకుండా ఆయన యొక్క మత సిద్ధాంతాలను నమ్మి మనం కూడా ఆ ధర్మ మార్గంలో మనం వెళ్ళాలని కోరుకుంటూ హరే కృష్ణ. అయిపోయింది. ఓ జగన్నాథ స్వామిగా. ఓకే, ప్రణతి మంత్రం అండి జగన్నాథ స్వామిది. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథయతే నమః. 5 minutes కూడా లేదు, ముగిద్దామా? ఎలా ముగించేద్దామా? ఈరోజు జగన్నాథ స్వామి గురించి ఏం చెప్పుకోలేదు. మీరు ఏం పాట పాడావా? 10 minutes. 12వ శతాబ్దంలో ఒక చిన్న కథ చెప్పేద్దామండి. ఫాస్ట్గా చెప్పేస్తాం. ఫాస్ట్గా లాస్ట్ ఇయర్ చెప్పాము కదా రహస్యాలు, చెప్పేసాము. రేపు కూడా ఉందా? అదే రేపు శనివారం మేము చేస్తామన్నారట. 12వ శతాబ్దంలో అప్పుడు పూరి క్షేత్రం యొక్క అంటే ఒరిస్సాలో ఒక తాంత్రికుడు ఉండేవాడట. ఒక తాంత్రికుడు అంటే తెలుసు కదండి, మంత్ర లేదా తాంత్రిక విద్య తెలిసిన వాడిని తాంత్రికుడు అంటారట. ఆయన ఆ శాస్త్రంలో చాలా యోగ సిద్ధిని సంపాదించాడట. అంటే ఆ మనిషి ఉన్నట్లుండి మాయమైపోతాడట, లేదా ఏ జీవి యొక్క రూపాన్నైనా తీసుకుంటాడట. అలాంటి యోగ సిద్ధిని సంపాదించాడట 12వ శతాబ్దంలో. అతని పేరే కమాంగిరి అన్నమాట. ఆయన ఒకసారి ఆ సిద్ధిని సంపాదించుకున్న తర్వాత నేను మొత్తం భారతదేశం అంతా తీర్థయాత్రలు చేయాలి అని నిర్ణయించుకున్నాడట. అన్ని భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నీ దర్శించేశాడట. ఇంకా మిగిలినది పూరీ జగన్నాథాలయం. అది దర్శిస్తే నా యాత్రకు ఒక సమాప్తం, దాని యొక్క ఫలితం నాకు దక్కుతుంది అనుకున్నాడట. మరి పూరి క్షేత్రానికి వెళ్ళాడట. వెళ్ళేసరికి ఈ సమయం అయిందట. ఏ సమయం అండి? వెరీ గుడ్. అప్పుడే స్వామివారికి జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చిన తర్వాత ఏం చేస్తారండి? స్వామివారి ఆలయ తలుపులన్నీ మూసివేసి 15 రోజులు లోపల సవరజాతి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆలయ అర్చకులుగా వాళ్ళు వ్యవహరించి స్వామివారికి అన్ని సేవలు చేస్తారట. మరి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు కదండి, రోజు చేసే అర్చకులు, వారందరినీ బయట పంపించేస్తారట. ఆ 15 రోజులు మాత్రం ఆ సవరజాతి ఎవరైతే ఉన్నారో అంటే తక్కువ జాతి వారంటే స్వామివారికి చాలా ఇష్టం అంటండి. ఆ 15 రోజులు వారి కోసమే వారే సేవ చేయాలట. బ్రష్ చేయించాలట, అలాగే టంగ్ క్లీన్ చేయించాలట, మొహం కడగాలట. అలా రకరకాల పానీయాలను చూడండి. జ్వరం వస్తే ఎవరి దగ్గర ఉండాలండి? జ్వరం వస్తే మనం ఎవరి దగ్గర ఉండాలనుకుంటాము? పేషెంట్ దగ్గర. మన ఇంట్లో వాళ్ళు మన దగ్గరే ఉండాలనుకుంటాం కదండి, వైద్యులు ఉండవలసిందే. అప్పుడు అలాగే జగన్నాథ స్వామి కూడా ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి ఆ సవరజాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే గడుపుతారట. వారన్నీ రకరకాల ఇలా లవంగాలు, యాలకలు, ఇలా కషాయాలను తయారు చేసి స్వామివారి జ్వరం పోయేలాగా ఎన్నో ప్రయత్నాలు, నైవేద్యాలు తయారు చేస్తారట. ఆ విధంగా సేవ చేసేటప్పుడు ఈ
కమాంగిరి ఆలయం దగ్గరికి వెళ్ళారట. ఎప్పుడైతే సింహద్వారం దగ్గరికి వెళ్ళారో మొత్తం తలుపులు మూసేశారట. ఆయన సిద్ధియోగుడు కదండి. ఒక మహర్షి అక్కడ పూజారి ఉన్నారట. ఆ పూజారిని అడిగారట, ఏమయ్యా ఇక్కడ తలుపులు మూసేశారు? నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. మూసేశారు, ఏమి కారణం అంటే అయ్యవారికి జ్వరం వచ్చింది కనుక ఆయన చాలా విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి మేము తలుపులు తెరవము అన్నారట. ఈయన చాలా దండించారట. ఇదేంటి, నేను ఒక సిద్ధయోగిని, నేను వస్తే నాకు దర్శనం లేదా? నేను అన్ని క్షేత్రాలు దర్శించేశాను, ఇదే చివరి పుణ్యక్షేత్రం కాబట్టి మీరు తలుపులు తీయవలసిందే అన్నాడట. అయ్యా, ఇది ఎన్నో శతాబ్దాల నుంచి వచ్చినటువంటి ఆచారం, మీకోసం మేము ప్రత్యేకంగా ఆ ఆచారాన్ని మానుకొని తలుపులు తీయము అని స్పష్టంగా చెప్పేశారట. ఈయనకు చాలా కోపం వచ్చిందట. అప్పుడు అక్కడ పరిపాలించేటటువంటి ఆ ఒరిస్సాను పరిపాలించేటటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఆయన కూడా అదే మాట చెప్పారట. కానీ ఈయనకు చాలా ఆగ్రహం వచ్చిందట. ఇదేంటి, మేము మా భక్తుల్ని భగవంతునికి దూరం చేయాలని ఇలాంటి మాయలన్నీ చేస్తున్నారు కనుక నేను వీటిని ఒప్పుకోను, నేను దర్శనం చేయవలసిందే అని ఆయన ఏం చేశారటంటే ఒక తేనెటీగ రూపంలో ఆలయం యొక్క పెద్ద తలుపులు ఉంటాయి కదండి, మొదటి తలుపుల్లో యొక్క రంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళారట. వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద కమలం అండి, అష్టదళ కమలం తెలుసు కదండి. అష్టదళ కమలంలో ఒక దేవత కూర్చొని ఉన్నారట. ఈ తేనెటీగ యొక్క వ్యవహారం ఏంటండి, ఆ తేనెటీగ మెల్లగా ఆకర్షితమవుతుంది కదా ఆ అష్టదళ పద్మానికి. వెంటనే లోపలికి వెళ్ళి జారిపోయిందట. ఎప్పుడైతే ఆ జారిపోయిందో ఆ కమలంలోనికి ఈ తేనెటీగ అనేటువంటి ఈ కమాంగిరి ఏమైంది, ఆ పుష్పము మూర్చుకున్నదట. ఈయన లోపలే ఉండిపోయాడట. ఆయన ఊపిరి కూడా ఆడలేడట. ఇంకా ఆయనకి అర్థమైపోయింది నా ప్రాణం కూడా ఇంకా పోతుంది అన్న సందర్భంలో అప్పుడు భగవంతుణ్ణి క్షమాపణ అడిగాట. అయ్యా, నేను చాలా దోషం చేశాను, ఏదో పెద్ద మహత్యమే ఉంది, ఇప్పుడు నా ప్రాణాలకే ముంచుకు వచ్చింది కనుక నన్ను దయచేసి మీరు క్షమించి కాపాడవలసింది. కానీ భగవంతుని జగన్నాథుని ప్రార్థించారట. వెంటనే ఆ కమలదళ పత్రం ఇచ్చుకున్నదట. ఆయన బయటపడ్డాడట ప్రాణాలతో. ఇంకా వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ విశ్రాంతి తీసుకుని అసలే ఇంతకు అక్కడ ఏమి జరుగుతుంది అని ఆయన తెలుసుకోలేకపోయాట. సరే, ఈసారి ఏమైతే అది అయింది, మళ్ళీ వెళ్దాం లోపలికి, ఈసారి అసలైనటువంటి సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని మళ్ళీ కూడా ఆయన యొక్క మొత్తం రూపాన్ని మార్చుకున్నారట. అంటే ఆయన మనిషి రూపంలోనే ఉన్నారు కానీ మనకు కనిపించరు. ఎప్పుడైతే అర్చక స్వాములు సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళారో ఈయన కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయారట. మరి లోపలికి వెళ్ళగానే ఎవరికి కనపడలేదట అర్చక స్వాములకి, కానీ జగన్నాథుడికి మాత్రం కనపడిపోయిందట. అలాగే అక్కడ చుట్టూ చాలామంది దేవతలు వచ్చారట. ఎంత మంచిగా గొప్పగా ఉన్నారంటే వాళ్ళు మంచి మంచి ఆభరణాలు తగిలించుకొని లేదా వేసుకొని ఎంతో దివ్యమూర్తులుగా ఉన్నారట. వారందరినీ చూసేటప్పటికి ఈయనకు చాలా భయం వేసిందట. ఆ భయంతో ఆయన అక్కడి నుంచి పరిగెత్తారట బయటికి. అమ్మో, నిజంగానే ఇది గొప్ప మహిమాన్వితమైనటువంటి ప్రదేశము, ఇక్కడ దేవతలందరూ ఈ సమయంలో వస్తున్నారు కాబట్టి నేను ఆ జగదేక మూర్తిని నాకున్నటువంటి అహంకారంతో అజ్ఞానంతో స్వామివారినే నేను శంకించాను. ఆ శక్తిని ఈ పవిత్ర క్షేత్రం యొక్క మహిమను కనుకని రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందట అంతా మొత్తం చెప్పారట. మరి రాజుగారు కూడా అప్పటి నుంచి కూడా ఈ కమాంగిరి అనేటువంటి వ్యక్తి నేను ఎప్పుడుగా నా మిగిలినటువంటి శేష జీవితం మొత్తము కూడా ఈ పూరి క్షేత్రంలోనే ఉంటూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఇలా సత్కర్మాచరణ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాడు అని నిర్ణయించుకున్నారట. ఇది అండి సత్కర్మాచరణ గురించి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की जय।